రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, తీగల కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాశీరెడ్డి నారాయణరెడ్డి హాస్పిటల్ను ప్రారంభించారు. సకల సౌకర్యాలతో ఆసుపత్రిని స్థాపించారని డాక్టర్లను ఎమ్మెల్యే కాశీరెడ్డి అభినందించారు. అందరికీ అందుబాటు ధరలో సేవలు ఉన్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ వసతులను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ శ్రీశైలం నుంచి మొదలు పెడితే ఇక్కడ నాగర్ కర్నూలు యువత నుంచి ఎక్కడ కూడా లేదు. అందులోనూ ఇది 4 lanes కూడా అవుతా ఉంది. తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్తే కల్వకుర్తి నుంచి తిరుపతి వరకు కూడా ఇంకో హైవే కూడా అది కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ రోడ్ కూడా వేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఈ రోడ్ల మీద ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అందుబాటులో దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్స్ అంటే వితిన్ 10 minutes 15 minutesలో రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటేనట్టుగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే ఈ తుక్కుగూడలో కూడా పెద్ద హాస్పిటల్స్ లేవు. మరి ఈ ప్రైమ్ హాస్పిటల్ డెఫినెట్గా మరి ఇక్కడ డాక్టర్స్ యశ్వంత్, ధీరజ్, మరి ఇంకా చాలామంది డైరెక్టర్స్, సందీప్, చాలామంది డాక్టర్స్ అంతా ఉన్నారు. అందులో యంగ్స్టర్స్ మంచిగా ప్రజాసేవ చేసే విధంగా వైద్యం బాగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను భావిస్తాను. ఆ రోడ్ ఫేసింగ్ చాలా అసలు కంఫర్టబుల్గా ఉంది. మరి అందరు ఆరోగ్యాలను కాపాడే విధంగా మరి ఈ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాసేవయే మాధవ సేవ అని మరి వీళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భగవంతుడు వారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మరి వారందరూ డాక్టర్స్ అందరూ కూడా ప్రజలకు కాపాడే విధంగా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రైమ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్క డాక్టర్స్కి ఇందులో పనిచేసే వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. హాస్పిటల్ కన్సల్టెంట్స్ని కూడా చాలా మంది తీసుకోబోతున్నాము. 24 hours సర్వీసు కొంచెం సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గైనకాలజీ, పీడియాట్రిక్స్తో పాటు ఆర్థో, న్యూరో, కార్డియాలజీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అవైలబిలిటీ తీసుకొస్తున్నాము. సో పీపుల్కి అందరికీ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ హాస్పిటల్. ఫీజుల విషయం ఎలాగైనా కొంచెం కంఫర్టబుల్గానే చూస్తాం. విలేజ్ పీపుల్ ఆటోమేటిక్గా శంషాబాద్ చుట్టుపక్కల విలేజ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇది సిటీ కిందకి రాదు కదా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితి, ఇక్కడ ప్రజల పరిస్థితి తెలుసు. సో ఎలా కావాలంటే అలా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉందా? ఆరోగ్యశ్రీ ఉంది, ఇన్సూరెన్స్ అన్ని కూడా వస్తాయి. మెయిన్గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క ఫెసిలిటీస్తోనే కట్టారు. 24 hours డాక్టర్స్ దానికి నామ్స్ అనుకూలంగా కట్టారు. స్పెషల్గా మన హాస్పిటల్ స్పెషల్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యశ్వంత్. మా ఊరు పల్లెటూరు విలేజ్. నేను జనరల్ సర్జన్, ఇంకా ల్యాప్రోస్కోపీ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ నేను 6 ఏళ్ళ సంది కూడా నేను చిన్న జేర్లో పనిచేస్తుంది. మన ఊర్లో అంతా కొన్ని కోట్ల రూపాయల ల్యాండ్స్ విలువగా చేసిన ల్యాండ్స్ ఉన్నాయి, కానీ మనం ఒక 10 రూపాయల ఇంజక్షన్ ఇవ్వలేని పరిస్థితులు నేను చూశాను ఈ 6 ఏళ్ళలో. అదే నాకు బాగా డ్రైవ్ చేస్తున్నాను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసేలాగా. మెయిన్గా సర్వీసెస్ నుంచి నాగర్ కర్నూలు వరకు కూడా మనం ఇచ్చిన సర్వీసెస్ ఎక్కడ కూడా ప్రస్తుతానికి వీఆర్ ద ఫస్ట్ గివ్ ఆల్ ద సర్వీసెస్. అండ్ సిటీ అవన్నీ కూడా కొత్త మెషిన్స్ అన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఐసీయూ కూడా 24/7 4 అనస్థెటిస్టులు ఉన్న టీమ్ ఉంది. అండ్ మన గైనకాలజిస్ట్ కూడా సీనియర్ మేడం, వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ గర్భసంచి ఇవన్నీ సమస్యలు. మనకి చాలా సీనియర్ మేడం కూడా మన వద్దనే ఫుల్ హౌస్ ఉంటారు. అండ్ చిన్న డాక్టర్ కూడా అందుబాటులో బేసిక్ సేవలే కాకుండా అడ్వాన్స్ కూడా మనం కల్పిస్తున్నాం. అండ్ కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ, తలకి దెబ్బ తాకి, ట్రామా అయ్యి, తలకి బ్రెయిన్ సర్జరీస్ అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ అపోలో యశ్వంత్ ఎలాంటి ఆపరేషన్ థియేటర్ అలాంటి ఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేయడం.